హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఊర్లో మన తోటలోకి వచ్చాము. ఇక్కడ మామయ్య తోట, మామయ్య గారు వాళ్ళది, మా పెద్ద మామయ్య గారు వాళ్ళది. సో ఇక్కడ చెట్లు మాత్రం భలే ఉన్నాయి. అసలు మామిడి చెట్లు, ఆ కాయలు చూస్తుంటే అసలు చాలా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. చెట్లు మీకు చూపిస్తాను. చెట్లు అలాగే కొన్ని చెట్ల కింద చిలకొట్టిన మామిడికాయలు కూడా పడినాయి. అసలు ఈ కాయలు చూస్తుంటే భలే ఉన్నాయి. అసలు మీకు చూపిస్తాను చూడండి. ఇటు చాలా బాగున్నాయి కాయలు. వస్తానండి మీకు ఇప్పుడు చిలకొట్టిన కాయలు అనేది నేను చూపిస్తాను. ఈ తోటలో మాత్రం కాయలు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు చూపిస్తాను. రివర్స్ కెమెరా పెట్టి చూపిస్తాను. రివర్స్ కెమెరా పెట్టి ఇప్పుడు చూపిస్తాను చూడండి. కాయలను చూడండి. చెట్టు చూస్తే ఎక్సలెంట్. అసలు మామిడికాయలు అట్లా మ్యాంగోస్ ఎంత క్లారిటీ కనపడుతుంది అంటే ఇదన్నీ చూడండి. మొత్తం అసలు ఈ చెట్లు చూస్తే చెట్లు చూస్తే అసలు కాయలు ఎక్సలెంట్గా ఉన్నాయి. మ్యాంగోస్ అసలు ఇలాంటివి చూస్తే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అసలు ఈ చెట్లు ఎంత బాగున్నాయి. ఈ మధ్యలో వచ్చేసి శ్రీగంధం చెట్లు వేశారు మామయ్యలు. ఇదిగోండి చూడండి. చెట్టుకి చిన్న చెట్టే కానీ కాయలు మాత్రం ఎట్లా కాసిందో చూడండి. ఎక్సలెంట్ కాసింది కాయలు. చూడండి చెట్టుకి ఇంకోటి చిలకొట్టిన కాయలు కూడా తింటామంటే చాలా ఇష్టం. చూడండి అలా చిన్నప్పుడు చిలకొట్టిన కాయలనే భలే ఏరుకున్నాడు అసలు సరదాగా. మీకు చిలకొట్టిన కాయలన్నీ చూస్తాను చూడండి. మొదట్లో ఇదిగోండి చిలక తినేసింది కాయ. బా ఏముంది అబ్బా. కాయ చూస్తుంటేనే అదిరిపోతుంది అసలు. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇదిగో అబ్బా ఈ కాయ చూడు అదిరిపోయింది అసలు కాయ. అసలు దీన్ని మనం ఎంత ఒరిజినల్ అంటే ఒరిజినల్ పండు, ఒరిజినల్ పండ్లు ఇవి. ఇక్కడ ఇంకోటి ఉంది. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. ఒరిజినల్ పండ్లు అసలు ఈ కాయలు తినాలి. హైదరాబాద్లోనే మనమేమో కార్బైడ్ వేసిన పండించిన పంటల కాయలు తింటున్నాం. చూడండి 3 కాయలు ఉన్నాయి ఈ చెట్టు కింద. ఇది ఇక్కడ కాయ ఉంది. ఇది ఏదో పచ్చికాయ రాలినట్టుంది. ఓకే ఇంకా చూద్దాం. ఈ చెట్టు కాడ చూస్తే అరే రే ఎట్ట రాలిపోయింది చూడు అసలు కాయలు. ఇదిగో ఈ అమ్మ ఎంత ఒరిజినల్ పండు చూడు అసలు. ఇది అబ్బా 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 దీన్ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అబ్బా ఇదిగో నోరు ఊరిపోతుంది. ఇదిగో చిలకొట్టిన కాయ. ఇది చిలకొట్టిన ఎక్కడో కాయని చూడు. ఇంకా చూపిస్తాను. ఇదిగో అబ్బా ఈ పండు ఏమేసి అబ్బా ఎక్కడెక్కడ ఉన్నాయి 2 కాయలు. ఇదిగో చిలకొట్టిన కాయ, ఇంకో చిలకొట్టిన కాయ ఉంది. అబ్బా ఏం కాయలు అబ్బా. అసలు ఈ కాయలను తింటేనే, చిలకొట్టిన కాయ తింటే యమా టేస్ట్ ఉంటుంది. అసలు మస్తు టేస్ట్ ఉంటుంది చిలకొట్టిన కాయ అయితే. ఇక చిలకొట్టిన కాయ మస్తు టేస్ట్ ఉంటుంది. చూడు ఒక్క చెట్టు కింద ఎన్ని కాయలు ఉన్నాయి. చూడు అసలు ఎంత టేస్ట్. అబ్బా 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 ఎన్ని కాయలు. ఇంకో కాయ ఉంది చూపిస్తాను. ఇదిగో అరే అమ్మ బా చెట్టుకి ఏం కాయలు పడినాయి. అబ్బా 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 ఈ చెట్టు చూడు అసలు ఎట్ట ఉందో. చెట్టు చిన్న చెట్టే కానీ ఎరగ్గాసేసింది కాయ. చెట్లు పెచ్చ కాసి పడేసింది. చిన్న చెట్టు. దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నేనమ్మా ఏం కాయలు రా బాబు. హైదరాబాద్లో కార్బైడ్ వేసి పండించిన కాయలు కేజీ 200కి అమ్ముతున్నారు. ఇక్కడ చూడు మన చెట్టు కాడ ఎన్ని కాయలు పడ్డాయి చూడు. 1 2 3 4 5 6 7 8 కాయలు పడ్డాయి. ఇది కొంచెం పచ్చిగా ఉంది కానీ అరే ఇది రేపటి కూడా పండిపోతుంది అనిపిస్తుంది. ఇది రేపటి పండవచ్చు కానీ చెట్టుకి పండిన కాయలు ఇవి. అసలు ఇట్లా చూస్తుంటే నోరు ఊరిపోతుందంటే నోరు ఊరిపోతుంది. అబ్బా నాకైతే. నీకు ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తాను మళ్ళీ. మ్యాంగోస్ అసలు ఎట్టున్నాయండి అబ్బా పండిన కాయలు. దీన్ని అమ్మ జీవితం ఇది. ఇంకా అసలు కాయలు ఎట్టున్నాయో. చెట్టుకి పండిన కాయలు. చెట్టుకే హైదరాబాద్లో 200 పెట్టి కాయలు కొనాలంటే పానం ఉసూరుమంటుంది. ఇక్కడ చెట్టుకి పడిపోయి కాయలు అట్ట పడిపోయి ఉన్నాయి. తినడానికి కూడా ఏమీ లేకుండా అయిపోయింది. ఎవళ్ళు తింటలేదు. కాయలు కుళ్ళిపోతున్నాయి కాయలు. చెట్టు పిచ్చి కాసేసినాయి అబ్బా కాయలు అయితే. చిలకొట్టిన కాయలు 2 చిలకొట్టిన కాయలు. ఈ చిలకొట్టిన కాయలు చూస్తే పిచ్చి ఎక్కిపోతుంది అసలు. ఏం లేదు తినాలంటే. ఏం తినాలి అసలు. పిచ్చికాయలు అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత పండిందో చూడు అసలు. ఇది చిలకొట్టింది. చెట్టు మీద చిలకొడితే పడిపోయింది పండిది. దీన్ని తింటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అసలు. ఈ కాయ పిచ్చకొన్నాయి అసలు. చూడు ఎన్ని కాయలు వచ్చినాయి. 2 3 4 5 6 7 8 కాయలు ఉన్నాయి కొంచెం పచ్చికాయతో పాటు. ఒక్క చెట్టుకి దీని అమ్మ చూడు ఎన్ని కాయలు పడ్డాయి. అరే ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. ఇవన్నీ చాలా చెట్లు ఉన్నాయి. చూస్తే పిచ్చకొన్నాయి కాయలు చెట్లకి. ఇదంతా పెద్ద తోటే.
కాకపోతే పెద్ద మరీ మొక్కల తోట ఏం కాదు, చిన్న తోట ఇది. కానీ కాయలు మాత్రం బ్రహ్మాండంగా కాసిందబ్బా, సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపర్ అసలు ఈ కాయలు. కాకపోతే గడ్డి మొలిసింది, మన పాములు ఉంటాయని భయం వేస్తుంది కానీ సూపర్గా ఉంది అసలు. రే కాయలు పండిపోయినాయి, కింద పడిపోయి చెట్లకి కుళ్ళిపోతున్నాయి కూడా కాయలు పడిపోయి చెట్లకి. ఇదిగో చిన్న చెట్లే, మరీ అంత పెద్ద చెట్లు కూడా ఏం కాదు. అబ్బా ఏం కాయలు ఉన్నాయి అబ్బా. హైదరాబాద్లో కొనుక్కొని తిన్నట్టు ప్రాణం దొరికిపోతుంది. ఇక్కడికి వస్తే తినేవాళ్ళు కూడా లేరు. కాయలు పెచ్చకొన్నాయి కాయలు ఇక్కడ. ఏం కాయలు ఉన్నాయి అబ్బా బాబా, ఏం కాయలు ఉన్నాయి చూడు, చెట్లకి ఏం కాయలు ఉన్నాయి చూడు. ఊరికి చెట్లు చూద్దామని చెప్పి వచ్చాము తోటలోకి చూద్దామని వచ్చాను. కానీ కాయలు మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి అబ్బా. కాకపోతే పాములు నేను భయం వేస్తుంది కానీ ఏం కాయలు ఉన్నాయిలే. ఇదిగో మీకు ఇక్కడ కాయ దొరికింది నాకు, సూపర్గా ఉంది, చూపిస్తాను. ఈ తోట మాయగారాలది, సూపర్గా ఉంది అసలు. తోట సూపర్గా ఉంది, కాయలు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీకు కాయ తినేయాలని చెప్పి నూరు ఊరిపోతుంది. ఇప్పుడు వెళ్ళి కాయ తినేసేద్దాము. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి అబ్బా. తోటలో ఒక్క చెట్టు కాడ అన్ని కాయలు రాలి, సూపర్గా ఉందబ్బా. కాయ తోట అయితే చిన్న మొక్కలే కానీ కాయలు మాత్రం వెలగ్గా కాసినాయి. కాకపోతే దుక్కు ఇదేంటి కొంచెం గడ్డి మొలవటం వల్ల ఇట్లా ఉంది కానీ చాలా సూపర్గా ఉంది. ఇంక చూపిస్తాను చూడండి కాయలు ఎట్లా ఉంది చూడండి. చెట్టు కాయలు చూసి అట్లనే, చెట్టు చూసే కాయలు అట్ట కాసినాయి సూపర్గా. అబ్బాబ్బాబ్బా చిన్న చెట్టే కానీ పెరగదాసింది కాయలు ఈ సంవత్సరం. సూపర్గా ఉంది. సాయంత్రం పూట తోటకెళ్ళి వచ్చాము, ఎక్సలెంట్ కాసింది తోట, బాగుంది. ఇది రసపు చెట్టు కాదు, ఇది బంగిలిపల్లి చెట్టు ఉన్నట్టుంది కానీ భలే ఉందబ్బా తోట అయితే. ఆ మామిడికాయలు ఇప్పుడు దొరికినాయి కదా ఒక్క చెట్టు కింద, వాటిని తీసుకెళ్ళి పడదంగి ఏదో చెట్టు మరి ఎక్కడ ఉందో ఆ చెట్టు, ఎక్కడ మర్చిపోయిన చెట్టు ఎక్కడ ఉందో, కాయలు చెట్టు వేసాను చూస్తాను. వెళ్ళి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి కోసుకొని మస్తు తినాలబ్బా. కాయలు ఏమున్నాయి, చిలకొట్టిన కాయలు అదిరిపోతున్నాయి, చాలా బాగున్నాయి కాయలు అసలు. సాయంత్రం పూట వచ్చాను సెలవులకి. ఎప్పుడు పనే కాదబ్బా. ఊర్లో అప్పుడప్పుడు వెళ్ళి ఏదో ఎక్కడ చూసానబ్బా చెట్టుని, అప్పుడప్పుడు మన పుట్టినూరు మర్చిపోకుండా ఊరు వెళ్ళి చక్కగా కాయలు కోసుకొని ఎంజాయ్ చేయండి. ఒకవేళ తోట లేకపోయినా ఇబ్బంది లేదు, తక్కువగా దొరుకుతున్నాయి ఇక్కడ. 12 కాయలు వచ్చేసి డజన్ వచ్చేసి 200, 300కి ఇస్తున్నారు కాయలు. తోటలు పక్కన చిన్న పల్లెటూర్లలో పెడుతున్నారు, రోడ్డు పక్కకి. కొనుక్కొని తినండి. రోజు హైదరాబాద్లో ఆ కార్బైడ్ వేసిన పండించిన కాయలని కొనుక్కొని తిని మనం ఆరోగ్యం పాడు చేసుకోకుండా, ఇక్కడ ఉందబ్బా చెట్టు, ఇది దొరికిందబ్బా. ఇలాంటి కాయలను కొనుక్కొని తినండి, మంచిది, ఆరోగ్యానికి మంచిది, చాలా మంచిది. తోట చూసారా అట్లా వచ్చినందుకు చాలా కాయలు దొరికినాయి. ఒక చెట్టు కాడ 4, 5, 7 కాయలు దొరికినాయి. భలే ఉందబ్బా చూడు. ఎక్సలెంట్ ఉండదు అసలు. కాయలు చిలకొట్టిన కాయలు భలే ఉన్నాయి. కొనుక్కొని తింటున్నాం ఎందుకు మనం. అప్పుడప్పుడు ఊరు పోయి ఇలాంటి కాయలని సరే తోటలు లేకపోయినా పర్లేదు కానీ కొనుక్కొని తినండి. 12 కాయలు వచ్చేసి 100-200 రూపాయలకి ఇస్తున్నారు, చాలా బాగుంటున్నాయి అసలు. చూడు అసలు ఈ కాయ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. బాబా జీవితం ఈ అమ్మాయి ఇలాంటి కాయలు తినాలి అసలు. ఊర్లో అయితే కార్బైడ్ రైస్ పండిస్తున్నారు కానీ మనకి చేతిలో చూడు అసలు. ఈ అమ్మ చెట్టు కింద పండి కాయలు చూడు అసలు ఎక్కడ ఉన్నాయో. బాబా ఈ చిలక్కొట్టిన కాయ చూస్తుంది నోరు ఊరిపోతుంది. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి మాకు. ఈ అమ్మాయి ఏముంది కాయ అసలు. ఇది అక్కడ నుంచి చూసేది అసలు బాగా కాయ బాగున్నట్టుందని చెప్పి లోపలికి వస్తే ఈ అమ్మ కాయల మళ్ళీ బురుదురికినాయి. చూడు ఈ అమ్మ ఏం కాయలు ఉన్నాయి చూడు అసలు. ఈ కాయలని తినకుండా మనం వదిలిపెడితే మన మనుషులమే కాదు, ఎక్సలెంట్ ఉన్నాయి అసలు కాయలు. ఎప్పుడు పని చేసి చచ్చిపోకండి. అప్పుడప్పుడు ఊరు పోయి ఇట్లాంటి కాయలు ఏదైనా కనీసం కొనుక్కొని తినండి, ఏదో ఒకటి పిల్లలకు చూపించండి, తినండి. పిల్లలు మరి అసలు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి తోటలలో తీసుకొచ్చి అప్పుడప్పుడు ఇలాంటివి చూపించండి. చిలకొట్టిన కాయలు ఎలా ఉంటాయి, మామిడికాయలు వెళ్ళి రసం కాయలు ఎట్లా ఉంటాయి అని చెప్పి చూపించండి. వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన వస్తుంది. ఎప్పుడు ఆ సిటీలలో పడి కొట్టుకోకుండా పని అని చచ్చిపోకుండా ఇలాంటి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించండి అప్పుడప్పుడు.
బాబా ఈ కాయలు తినకపోతే అసలు మన మనసులోనే అనిపిస్తుంది, అంత బాగున్నాయి అసలు కాయలు. అసలు చూడు మన కార్బైడేషన్ పండి చూడు, చుక్కలు ఎట్లా పడుతుంది, మనం ఒరిజినల్ కాయ చూడు ఎంత చొక్కలుగా ఉందో. బా ఏం కాయరా నాయన ఇది, ఎంత మంచిగా ఉంది అసలు ఈ కాయ. అసలు కోస్తే ఇది తినకపోతే మనం వేస్ట్. ఎట్టగండి ఇటు తీసుకెళ్ళిపోయి శుభ్రం తినేసేద్దాము. ఎక్సలెంట్. ఇది చూడండి కాయలు మీకు చూపించాను కిందాక, సూపర్. అసలు పండిపోయి రాలిపోయినాయి కాయలు చెట్టు కింద. వాటిని చూస్తుంటేనే అసలు మన పానం ఎట్టగా అయిపోతుంది. అలా చిన్నప్పుడు జ్ఞాపకాలు. రే ఏం కాయలు అబ్బా. చిన్న చెట్టు వీడే, చిన్న చెట్టు కానీ కాయలు చూడు అసలు పిచ్చ కాసి పడేసింది. పిచ్చగా చెట్టునుడు తీసేసింది. ఇంకా దీన్ని కరెక్ట్గా సాగు చేస్తే ఇంకా మంచిగా కాస్తుంది అంటున్నాడు మా బామ్మర్ది అయితే. అబ్బో అసలు పిచ్చగా ఉంది కాయలు. ఏమో ఉంది, ఎక్కడి నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు.